హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ మినీ వ్లాగ్. అయితే మా ట్రావెలింగ్ వ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. మేము అసలు ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో మొత్తం మా జర్నీ వ్లాగ్ అయితే ఉంటుంది. సో మేమైతే మా హస్బెండ్, నేను, మా బాబు, మా తమ్ముడు అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాం మా ఊరు నుంచి. మేమైతే బస్ లో జర్నీ చేస్తున్నాము. ఫస్ట్ టైం నేను ఈ వాల్వో స్లీపర్ బస్ లో అయితే ట్రావెల్ చేయడం. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం కాబట్టి నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో అసలు చెప్పలేదు కదా. మేమైతే తిరుపతి వెళ్తున్నామండి. మా బాబుకి పుట్టు వెంట్రుకలు అంటారు కదా, అవి తీయించడానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఈ బస్ లో జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. బట్ ఒకటి ఏంటంటే ఫుడ్ కి, వాష్రూమ్ కి ఇబ్బంది అండి. రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. మధ్య మధ్యలో ఒక 2-3 టైమ్స్ అయితే మాకు బస్ అయితే ఆపారు. ఆపిన దగ్గర మేమైతే కొన్ని స్నాక్స్ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఉన్న వాళ్ళతో జర్నీ అంటే చాలా ఇబ్బంది అనే చెప్పాలి. కానీ మాన్విత్ తో అయితే అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు నాకు. వాడు ఫస్ట్ టైం బస్ ఎక్కడం కాబట్టి వాడికి ఎందుకో అన్ఈజీగా అనిపించినట్టుంది. బస్ అయితే ఒక దగ్గర డిన్నర్ కోసం అని ఆపారు. అక్కడ దిగేసరికి ఇంకా వాడైతే ఫుల్ గా వామిటింగ్స్ అయితే చేసేసుకున్నాడు. చాలా కంగారు పడ్డాం, కానీ ఆ వామిటింగ్ అయితే ఫుల్ రిలీఫ్ అయిపోయాడు. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము మా ఊర్లో 4:30కి అయితే ఎక్కాము ఈవినింగ్. ఇంకా మార్నింగ్ ఇక్కడ అయితే బస్ అయితే దింపేశారండి. ఇంక ఇక్కడ నుంచి బస్ దిగిన వెంటనే మాకైతే ఆర్టీసీ బస్సులు అయితే కనిపించినాయి. ఆర్టీసీ బస్సు లోనే మేము కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోయాం. మా వారికి ఎక్కువ లీవ్స్ ఉండకపోవడం వల్ల మేము టికెట్ కూడా అయితే చేయించుకోలేదు అసలు, పైన దర్శనం టికెట్. కానీ చాలా ఈజీగా అయితే అయిపోయిందండి దర్శనం అంతా కూడా. అసలు ఎలా అయింది ఏంటి, ఒక రోజులో దర్శనం కంప్లీట్ చేసుకొని ఎలా అయితే వచ్చాం మేము అన్నది మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, కంపల్సరీ చూడండి. చాలా తక్కువ బడ్జెట్ లో కూడా మీరైతే తిరుపతి వెళ్ళి వచ్చేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నేనైతే ఆ మొత్తం ప్రాసెస్ అంతా మీకు కంపల్సరీ చెప్తాను. నేను బస్ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గా అయిపోయాయండి. అయిపోగానే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మేము ఎగ్జాక్ట్ గా పైకి వెళ్ళేసరికి అయితే తెల్లవారిపోయింది. 6:30 అయితే అయిపోయిందండి. అసలు సన్ రైజ్ అయితే చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. మా చిన్నప్పుడు ఎప్పుడు మేము వెళ్ళామండి తిరుపతి. మ్యారేజ్ అయ్యాక అయితే మాత్రం ఫస్ట్ టైం అయితే మేము వెళ్ళమండి. మాకు కూడా పెద్దగా తెలియదు, ఎప్పటికప్పుడు అన్ని మారిపోతూ ఉంటాయి కదా. మేము 1 డే లో దర్శనం ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఎలా అయ్యాం మొత్తం అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే వస్తుందండి, కంపల్సరీ చూడండి. వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.